నమస్కారం. రజనీ రాగమాలకు స్వాగతం. ఈ 7వ ఎపిసోడ్లో మనము లలిత సంగీతంలో ఉన్నటువంటి ఒక జానర్ దేశభక్తి గీతాల గురించి మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోటి చాలామంది కవులు మంచి మంచి ఈ దేశభక్తి గీతాలు రచించారు. అయితే ఇది మనం ఇవాళ ఒక చారిత్రక సంఘటన గురించి మాట్లాడుకుందాం. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి భారతీయులు కలలు కంటున్నటువంటి స్వాతంత్రం అందివచ్చినటువంటి రాత్రి. ఆ రోజులో 200 సంవత్సరాల పాటు మన దేశాలు ఏలినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు మనకి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆ దాస్య విముక్తి అయిపోయి మనకు స్వరాజ్యం వచ్చింది. అదొక చారిత్రక ఘటన. ఆ రాత్రి మన దేశ పార్లమెంట్లో కరెక్ట్గా అర్ధరాత్రి ట్విస్ట్ విత్ డెస్టినీ అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉభయ సభలను మన దేశాన్ని అడ్రస్ చేస్తూ ఒక సందేశం ఇచ్చారు. అందులో ప్రపంచమంతా నిద్రపోతూ ఉంటే మన భారతదేశం స్వేచ్ఛ సూర్యుడికి ఆహ్వానం పలుకుతోంది. అది స్వేచ్ఛ అనేటువంటి ఒక అడుగు, ఒక చరిత్ర ఒక మార్పు వచ్చింది అనేటువంటి ఒక సందేశం ఆయన ఇచ్చారు. ఆ రోజున ఆ స్పీచ్ అవ్వగానే అది మొత్తం దేశమంతా ప్రసారమైంది, రేడియోలో ప్రసారమైంది. ఆ స్పీచ్ అయిపోగానే వివిధ భాషా కేంద్రాలు, రేడియో కేంద్రాలు వారి వారి భాషల్లో దేశభక్తి గీతం ప్రసారం చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక సిద్ధమై ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం మన మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి స్టేషన్ డైరెక్టర్ గోపాలన్ గారి యొక్క ఆధ్వర్యంలో 2 గీతాలు ప్రసారమయ్యాయి. మొట్టమొదటిది తమిళ గీతం ట్విస్ట్ విత్ డెస్టినీ అయిపోగానే డీకే పట్టమ్మాళ్ళు పాడినటువంటి భారతీయార్ పాట ఆడుమే పాడుమే ప్రసారమైంది. ఆ తర్వాత తెలుగు గీతం, అంటే అది స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి తెలుగు గీతం టంగుటూరి సూర్యకుమార్గా పాడగా రజనీ గారు రాసినటువంటి మ్రోయింపు జయభేరి వాయింపు నగారా అని. ఆ పాట మనకి నెహ్రూ గారి సందేశం ఏదుందో ఈ పాటలో కూడా మనకి ఆ సందేశమే వినబడుతూ ఉంటుంది. ఇకపోతే ఈ పాట ఇది నిజానికి చెప్పాలంటే 2 పాటలండి, ఒక పాట కాదు. మొదటి భాగంలో మ్రోయింపు జయభేరి వాయింపు నగారా వస్తుంది. తర్వాత భాగంలో ఉదయం మాయన స్వేచ్ఛా భారత ఉదయం మాయనహో అని ఒక పాట. ఈ 2 పాటలు కలిపి ఒకే పాటలాగా మనకి వినిపించారు రజనీ గారు. ఈ పాట రాయడము, సంగీతము, వెనకాల ఆర్కెస్ట్రా అంతా కూడా రజనీ గారిది. ఒక్కొక్క పాటకి మాటకి మధ్యలో రిథమ్, బీట్లో, నడకలో మనకి తేడా కనబడుతుంది. అయితే ముందు పాటకి టెక్స్ట్ చూద్దామండి. అందులో ఫస్ట్ వచ్చేది మోయింపు జయభేరి వాయింపు నగార తేలింపుము నభో వీధిన త్రివర్ణాంచిత పతాక మోయింపు జయభేరి భారతదేశ స్వేచ్ఛాసూరుని ఆచ్ఛాదించు రాహుఛాయ అంతర్ధానమాయే స్వార్థం మనక సౌఖ్యం మనక సంగ్రామమున పోరి వీరస్వర్గము ఏలగచనిన ధీరులకెల్ల జోహార్ వివిధ రాష్ట్ర వీర యోధులకు జోహార్ వీరమాతలకు వీర పత్నులకు జోహార్. ఇది మొదటి పాట అండి. ఈ పాటలో మీరు గమనిస్తే పాట మొదట్లో నగారా జయభేరి మోగించుకుంటూ వస్తుంది, ఆహ్వానం పలుకుతుంది. తర్వాత ఈ పోరాటంలో ప్రాణాలు పోయినటువంటి వీరులకి, వారి వీర పత్నులకి, వీరమాతల అందరికీ జోహార్ అంటూ నమస్కరించడంతో ఆ మొట్టమొదటి సందేశం పూర్తవుతుంది. ఆ తర్వాత 2వ పాట వస్తుంది. ఈ మొదటి పాట టెక్స్ట్లోకి మనం పెడితే మీకు అంతా తేలిగ్గా అర్థమైనటువంటి మాటలే ఉంటాయి. నభోవీధిని త్రివర్ణాంచిత పతాక అన్నారు. నభోవీధి అంటే ఆకాశ వీధిలో త్రివర్ణాంచిత పతాక 3 రంగుల గౌరవించబడినటువంటి జెండా పతాక, అది మోయింపు ఎగరవేయమైనట్టు తేలింపుము అని అన్నారు ఆయన. తర్వాత భారతదేశ స్వేచ్ఛాసూర్యుని ఆచ్ఛాదించు రాహుఛాయ, స్వేచ్ఛ అనేటువంటి సూర్యుడిని కప్పివేసినటువంటి రాహుఛాయ, అది దాస్యం అనుకోవచ్చు, క్రూరత్వం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆ రాహుఛాయ అంతర్ధానమాయే మాయమైపోయింది అని ఆయన అక్కడ కవి ఆ ఉపమానం పట్టుకొచ్చారు. స్వార్థం మనక సౌఖ్యం మనక, స్వార్థం కోసం చూసుకోకుండా, సౌఖ్యం కోసం చూసుకోకుండా సంగ్రామమున పోరి యుద్ధంలో పోరినటువంటి వీర స్వర్గము ఏలగచనిన, అంటే ఆ స్వర్గాన్ని ఏలడానికి వెళ్ళినటువంటి అంటే చనిపోయినటువంటి వీరులకు
ధీరులకెల్ల జోహార్. ఆ జోహార్ వివిధ రాష్ట్ర వీర యోధులకు జోహార్. తెలుగువారికే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీర యోధులందరికీ జోహార్. జోహార్ వీర మాతలకు పత్నులకు జోహార్ అంటూ అది మొదటి స్టాంజా అంతటితో పూర్తవుతుందండి. మొదటి పాట అక్కడికి పూర్తవుతుంది. అందులో వారు ఆ దేశభక్తి తో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన జోహార్ చేశారు. ఇక తర్వాత రెండో పాటలోకి వస్తాం అన్నమాట. రెండో పాట టెక్స్ట్ ఒకసారి చూసుకుందామా. అందులో ఉదయం మాయన స్వేచ్ఛా భారత ఉదయం మాయనహో, తూర్పు ఖండపు వారల తపములు కోరికలీడేరెనహో, దశలల్లిన భారత స్వేచ్ఛాసూరుని ప్రాభాతోజ్వల కాంతి, ప్రసరించుత తూర్పు వాకిలి తెరుచుకొని ప్రేమపూరిత ప్రశాంతి, దేశ దేశముల దీన జనావళి దాస్య బంధన విముక్తి, ద్వేష రోషములు తెగలు పగలు నసీంప జగమల్ల శాంతి అని ఒక శాంతి పాఠంతో ఈ పాట ముగుస్తుందన్నమాట. ఒకసారి టెక్స్ట్ అర్థంలోకి చూసుకుంటే, ఉదయం ఆయన స్వేచ్ఛా భారత, అక్కడేమో ముందు వైపు అక్కడ ఇంకా అర్ధరాత్రి అయిపోయి ఆ రాహు పట్టి వదిలేయండి అప్పుడు సూర్యుడు బయటికి వచ్చాడు. అందులో నుంచి వచ్చినటువంటి స్వేచ్ఛా భారతం ఉదయం ఆయనహో అది మొదలైంది. తూర్పు ఖండపు, మనకి తెలుసు కదా, మన భారతదేశాన్ని కూడా సబ్ కాంటినెంట్ అంటాం, ఆల్మోస్ట్ ఒక కాంటినెంట్ లాగా ఉంటుంది. ఈ తూర్పు ఖండపు వారల తపములు కోరికలు ఈడేర్లు, వాళ్ళు చేసినటువంటి తపస్సు కోరికలు కూడా తీరిపోయాయి. దశలల్లిన భారత స్వేచ్ఛాసూరుని ప్రాభాతోజ్వల కాంతి అన్నారు. దశలల్లిన అన్ని వైపులా పాకినటువంటి భారత స్వేచ్ఛాసూర్యుడు, ఆ సూర్యుడు ఫ్రీడమ్ అనేటువంటి ఒక సన్ లైట్, ప్రాభాతోజ్వల కాంతి. అది ప్రభాత అంటే పొద్దున ఉన్నటువంటి ఉజ్వల కాంతి, బాగా మెరిసిపోయేటువంటి ఒక కాంతి అన్ని వైపులా పాకింది. ప్రసరించుత తూర్పు వాకిలి తెరుచుకొని ప్రేమపూరిత ప్రశాంతి. ఈ స్వేచ్ఛ వల్ల మనకి కావాల్సింది ఏంటి అంటే ప్రశాంతి. అది తూర్పు వాకిలి, సూర్యుడు వచ్చేటువంటి వాకిలి తూర్పు వాకిలి కాబట్టి అది తెరుచుకొని ప్రేమపూరిత ప్రశాంతి రావాలని. ఇక తర్వాత ఏం కావాలి? దేశముల దీన జనావళి, మన ఒక్కొక్కరికే కాదు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి దీన జనావళి దాస్య బంధ విముక్తి, అందరికీ ఈ దాస్యం అనేటువంటి ఒక బంధం నుంచి విముక్తి కావాలి. ద్వేష రోషములు తెగలు పగలు, ద్వేషము రోషము తెగలు పగలు అన్నీ నశించిపోయి జగమెల్లా శాంతి ఉండాలి అనేటువంటిది శాంతి పాఠంతో ఈ పాట ముగుస్తుందన్నమాట. ఈ రెండు పాటలు వింటే మనకి చాలా ఒక ఉద్రేకము, ఒక ఆనందము వచ్చేటువంటి పాటలు. ఆ దేశభక్తి స్ఫూర్తి ఈ పాటలో మనకి బాగా వినపడుతుంది. ఇదే కాక ఆయన చాలా ఎక్కువగా, అంటే అప్పుడు వరుసగా ఈ దేశభక్తి గీతాలు కవులందరూ రాశారు. మనకి అందరికీ తెలుసు, గురజాడ అప్పారావు గారు కానీ, రాయపురం సుబ్బారావు గారు కానీ అందరూ రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి. అలాగే కృష్ణశాస్త్రి గారు కానీ. ఇక మన రజనీ గారు రాసినటువంటి దేశభక్తి గీతాలు మనందరికీ పరిచయమైనటువంటివి చాలా ఉన్నాయి. మొదటిది మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి అని, అది ఇప్పటికీ కూడా మనకి ఆగస్టు 15 కానీ జనవరి 26వ తారీఖు ఏదో ఒక మూల ఈ పాట తప్పకుండా వినపడుతుంది. ఈ పాట కూడా టంగుటూరి సూర్యకుమార్ గారు పాడారు. ఇక అవి కాకుండా ముక్కోటి కంఠాలు, ఇదేమో మన తెలుగువారి కోసం రాసినటువంటి పాట. ముక్కోటి కంఠాలు ఒక్క పొంగున పొంగాయి అనేటువంటిది. అలాగే మన దేశభక్తి గీతంలో మన భారత రథకేతనం తిరువన్న రాగం అని చెప్పి ఒక పాట చాలా బాగుంటుంది, ఆ పాట ఒకటి. అలాగే మోగిందోయ్ మోగిందోయ్ భారత భేరి మోగిందోయ్ అని, ఇలాగా మనకి చాలా పాటలు ఆయన దేశభక్తితోటి రాసిన ఉన్నాయి. అలాగే తెలుగుదేశానికి సంబంధించిన మనకి అందరికీ తెలిసినటువంటి మన రజనీ గారు, భానుమతి గారు పాడినటువంటి పసిడిమే రంగుల తళతళలు అని, ఇవన్నీ రికార్డింగ్లు ఉన్నాయి. అయితే అవన్నీ కొంచెము పాత రికార్డింగ్లు కాబట్టి సౌండ్లో కొంచెం మనకి తేడా అవుతుంది. అలాగే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజుల్లో ఆ దేశభక్తి గీతాలన్నింటిలో కూడా ఒక రకమైన హోప్, ఒక రకమైన మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం, ఇవన్నీ మనకి కనబడుతూ ఉన్నాయి. అదే రజనీ గారు తర్వాత రాసిన పాటల్లో, దేశభక్తి గీతాలలో ఒక ప్రశ్న, ఇదేమిటి ఇలా జరుగుతోంది, ఆ పాజిటివిటీ ఆ హోప్ ఉన్నప్పటికీ కూడా ఈ పీడన గురించి ఆయన మెన్షన్ చేస్తూ తర్వాత రాసినటువంటి ఉగాది పాటల్లో కానీ దేశభక్తి పాటల్లో కానీ ఈ మాట
వినబడుతూ వచ్చింది. ముందుగా మనం మ్రోయింపు జయభేరికి ఎలా ప్రారంభమైందో కొంచెం విందాం. గమనించి ఉంటారు కదా, ఇందాక పాటకి ఈ పాటకి మీకు బీట్లో తేడా ఉంటుంది. అది అక్కడ ఆ ఫర్మానా అయిపోయింది. ఇప్పుడు ఉదయం అయిపోయింది, ఇంక ఉదయించింది కట్టుంటే ఆ స్వేచ్ఛాసురుడి గురించి మళ్ళీ ఆ బీట్ మారుతుంది. ఉదయం మాయను స్వేచ్ఛా భారత ఉదయం మాయనవో, ఉదయం మాయను స్వేచ్ఛా భారత ఉదయం మాయనవో, తూరుపు ఖండపు వారల తపములు కోరిక నీడేదునహో, తూరుపు ఖండపు వారల తపములు కోరిక నీడేదునహో, తెతలల్లిన భారత స్వేచ్ఛా సూర్యం ప్రాభాతోజ్వల కాంతి, తెతలల్లిన భారత స్వేచ్ఛ సూర్యుని ప్రాభాతోజ్వల కాంతి, తెసరింసుత తూరుపు వాకిలి తెరసుత ప్రేమ పూజిత ప్రశాంతి, తెసరింసుత తూరుపు వాకిలి తెరసుత ప్రేమ పూజిత ప్రశాంతి. ఒక చారిత్రక సంఘటనలో, ఒక ఘటనలో, ఒక క్షణంలో, ఆ నిమిషంలో వాళ్ళు అక్కడ ఉండి ఈ పాటను ప్రసారం చేయగలిగినటువంటి అదృష్టము, రచించి దానికి సంగీతం కూర్చి ఆ పాట పాడినటువంటి అదృష్టం సూర్యకుమారి గారికి, రజనీ గారికి ఇద్దరికీ దక్కింది. అది మనం ఎన్ని యుగాలైనా ఇదైనా తెలుగువారు మన భారతీయ చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పాటల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాటని మెన్షన్ చేయకుండా వదిలేటువంటి అవకాశం ఉండదు. మరి దీంతో ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించేసి మళ్ళీ ఇంకొక పాటతోటి మళ్ళీ కలుద్దాం. నమస్తే.